హాయ్, దిస్ ఈజ్ రవి. జడ్జిమెంట్ డే. సో ఇవాళ జడ్జిమెంట్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అధికారికంగా కన్ఫర్మ్. సో ప్రెస్ మీట్ పెట్టి మరి తాము ఈ పార్టీలు ఎన్ని సీట్లో పోటీ చేసి చెప్పబోయేది ఈరోజే. సో ఇంకా చెప్పాలంటే ఏపీ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే రోజు కూడా ఇదే. మరి ఈరోజు రాబోయే ఢిల్లీలో ఏం జరగబోతుంది, సో పొత్తు విషయంలో ఫైనల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్ ఇవాళ ఫైనల్ డే అని చెప్పొచ్చా? సో ఫైనల్ డే అని చెప్పి ఆల్మోస్ట్ చెప్పచ్చు మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక ప్లాన్ తోటి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ జనరల్గా ఎవరితోటి అంత మెర్జి కారు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. అలాంటిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి కలిసి నడుస్తున్నారు. ఎలాంటి బేషిజాలకి వెళ్లకుండా, అసలు ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా చంద్రబాబు నాయుడిని అనుసరిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని ఎంతమంది డిస్టర్బ్ చేశారో మనం చూసాం. హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సోషల్ మీడియా ర్యాగింగ్ చేశారో, పొలిటికల్ ర్యాగింగ్ చేశారో మనందరం చూస్తున్నాం. వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోయారు, ఇంట్లోకి కూడా దూరిపోయారు, బెడ్రూమ్లోకి కూడా వెళ్ళిపోయారు, 4 పిల్లల్లోకి కూడా వెళ్ళిపోయారు. సో అవన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటూ ఏమాత్రం ఆయన సెకండ్ థాట్ లేకుండా చంద్రబాబు నాయుడిని ఫాలో అయిపోయారు. అంతే. చంద్రబాబు నాయుడు మీద అంత అపారమైనటువంటి నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి పవన్ కళ్యాణ్ వెళ్ళడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి రాష్ట్రం మీద, అక్కడ జరుగుతున్నట్టు పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండటానికి లేదు అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు తోటి ఆయన ట్రావెల్ కావడానికి సిద్ధపడ్డారు. ఒక అడుగు ముందుకేశారు ఆయన. అదేవిధంగా వెళ్తూ ఉన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ అసలు ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి ఎలాగైనా సరే ఇమీడియట్గా తేల్చుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేస్తుంది, షెడ్యూల్ రాబోతుంది, నోటిఫికేషన్ రాబోతుంది. సో నోటిఫికేషన్ 10-12 తారీఖులో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఈ లోపుగానే అభ్యర్థుల ఫైనలైజేషన్, సీట్ల షేరింగ్ విషయం అన్నీ ఫైనల్ అయిపోతే ఇమీడియట్గా ఢిల్లీ నుంచే ప్రకటించిన తర్వాత, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ప్రచారానికి దిగాలి అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చారు. 17వ తారీఖున చిలుకలూరుపేటలో 16 లక్షల మంది తోటి ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఆ బహిరంగ సభ నుంచే జగన్మోహన్ రెడ్డికి ఒక క్లియర్గా ఒక వార్నింగ్ ఇవ్వాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ 17వ తారీఖు సభ వేదిక మీదనే బీజేపీకి సంబంధించినటువంటి కీలక లీడర్లు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఆ సభలో బీజేపీ జెండాలు, జన అలాగే తెలుగుదేశం పార్టీ జెండాలు కలిసి కనిపించాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఫైనల్ డే ఇంకా నాంచేటువంటి పరిస్థితులు వద్దు, నాంచేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్గా ఇప్పుడు రంగంలో దిగాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటి ఫైనల్ డేగా పెట్టుకున్నారు శనివారం రోజు. సో కాబట్టి వాళ్ళు శుక్రవారం మొత్తం కూడా మంత్రాలు సాగించారు. నడ్డాతోటి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోటి మాట్లాడారు. అలాగే అమిత్ షా తోటి ఒక సిట్టింగ్ చేశారు. సో కాబట్టి సీట్ల షేరింగ్ విషయంలో కొంచెం వేరియేషన్ ఉంది. ప్రధానంగా విజయవాడ, వైజాగ్ ఈ 20 మీదనే కొంచెం అబ్జెక్షన్స్ ఉన్నాయి. వాటి మీద కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ విజయవాడ బీజేపీకి ఇస్తే సుజనా చౌదరి చేతనాడును పోటీ చేయించాలనేటువంటి ఒక ఆలోచన, లేదంటే ఏలూరు కావాలంటే ఏలూరు నుంచి సుజనా చౌదరిని పోటీ చేయించాలనేది ఒకటి. సో ఇక్కడ ఎవరెవరిని పోటీ చేయించాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ప్లస్ ఏ స్థానాలు అనే దాని మీద అరకు కన్ఫర్మ్ బీజేపీకి, వైజాగ్ లేదు బీజేపీకి, తర్వాత రాజమండ్రి బీజేపీకి, రాజమండ్రి, తర్వాత నర్సాపురం, రాజంపేట, తిరుపతి ఈ 5 స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో మొత్తం మీద ఏంటంటే 8 ఎంపీలండి. జనసేనకు కానీ బీజేపీకి కానీ ఈ 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నా, బీజేపీ పోటీ చేస్తున్నా, అది వాళ్ళకి ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు ఆప్షన్. ఈ 8 స్థానాల్లో మీరు జనసేన అభ్యర్థిని పెట్టుకుంటారా లేకపోతే బీజేపీ అభ్యర్థిని పెట్టుకుంటారా, అది వాళ్ళకి వదిలిపెట్టారు. 5 ఇచ్చేసారు ఎంపీలు. ఇక 30 అసెంబ్లీ స్థానాలు. ఈ 30 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడెక్కడ బీజేపీ అభ్యర్థులను పెట్టుకుంటుందో, ఎక్కడెక్కడ జనసేన పెట్టుకుంటుందో వాళ్ళ ఇష్టం అని చెప్పేసి వదిలిపెట్టేశారు. సో దీంట్లో ఒకవేళ బీజేపీ పట్టుబడి లేదు మాకు 8 కావాలి అని చెప్పి పట్టుబడితే, లోక్సభ 6 కావాలని అడుగుతుంది, 8 కాదుగా 6 కావాలని చెప్పి పట్టుబడుతుందని చెప్పి అంటున్నారు. 6 కావాలన్నప్పుడు
త్యాగానికి కూడా సిద్ధపడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే. సో 8లో 2 స్థానాలు మేమే పోటీ చేస్తాం, మిగతా 6 మీరు పోటీ చేయండి బీజేపీ అని చెప్పడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారని చెప్పి తెలుస్తుంది. సో అందుకే ఫైనల్ డే ఇవాళ. సో ఈ ఫైనల్ డే ఏదో మొత్తం క్లారిటీ రావాలి, స్పష్టత రావాలి, ఇంకా మళ్ళీ చర్చలు అనవసరం అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేసారు. అందుకే శనివారం ఉదయం నడ్డా అలాగే అమిత్ షా తోటి మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో సమావేశమయ్యారు. ఢిల్లీలో సమావేశమయ్యి సుదీర్ఘమైనటువంటి చర్చలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన తర్వాత ఉమ్మడిగా శనివారం సాయంత్రంకి ఆల్మోస్ట్ ఒక ప్రెస్ మీట్, కీలకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత సీట్ల షేరింగ్కి సంబంధించిన అంశం కానీ, సీట్ల విషయంలో కానీ, సభల విషయంలో కానీ వీటన్నిటి మీద కూడా అక్కడి నుంచే మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంతకాలం పాటు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చేసాయి, ఇక ఫైనల్ అయిపోయింది అనేటువంటిది ఢిల్లీ నుంచి అత్యంత విశ్వసనీయంగా తెలుస్తుంది. ఫస్ట్ నడ్డా, తర్వాత అమిత్ షాతో మాట్లాడడంతో ఫైనల్ అయిపోతుంది. నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉన్నారు అనేది తెలుస్తుంది. సో ఈ ప్రెస్ మీట్ ఢిల్లీ నుంచి పెట్టబోతున్నారు కాబట్టి దాంతో ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫైనల్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అవసరం అయితే అసెంబ్లీ స్థానాలు 24 తీసుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారని చెప్పి అంటున్నారు. ఓకే. ఎవరు? బీజేపీ వాళ్ళు ఏదో 13 స్థానాలు 2014లో పోటీ చేశాము, 4 ఎంపీ లోక్సభ స్థానాల్లో పోటీ చేశాము, కాబట్టి ఈసారి లోక్సభ స్థానాలు 6 ఇచ్చి కావాలంటే 9 అసెంబ్లీ స్థానాలు ఇవ్వండి అని చెప్పి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మీరు ఏదైనా షేర్ చేసుకోండి, జనసేన బీజేపీ మీరు ఎవరు మీ ఇద్దరు మీరు 2 పార్టీలు మాడుకొని మీరు 24 తీసుకుంటారో, లేకపోతే వాళ్ళు 6 తీసుకుంటారా, లేకపోతే మీరు 20 తీసుకొని వాళ్ళు 10 తీసుకుంటారా, అది మీ ఇష్టం. కాబట్టి మీరు తెలుసుకోండి అని చెప్పేసి జనసేన బీజేపీ మీద వదిలిపెట్టేశారు చంద్రబాబు నాయుడు. ఓకే. సో దాంతో వాటి మీద తర్జన పడుతూ పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ వచ్చింది. కావాలంటే 24ని కూడా తగ్గించుకొని 22కే పోటీ చేసి బీజేపీ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సంఖ్యని ఇవ్వడానికి అసెంబ్లీలో వాళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు ఈసారి. సో కాబట్టి అది ఇవ్వడానికి కూడా ఒక 10 స్థానాలు ఇవ్వడానికి కూడా, అంటే 20కి జనసేన పరిమితం అవడానికి కూడా సిద్ధపడదు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం తగ్గించుకొని అయినా సరే ఆయనకు వచ్చినటువంటి సీట్ల విషయంలో బీజేపీని కలుపుకొని పోయి రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనేది ఒక టార్గెట్. దాంట్లో భాగంగా ఇవాళ ఫైనల్ అయిపోతుంది. ఫైనల్గా ప్రెస్ మీట్లో మొత్తం 3 పార్టీలకు సంబంధించినటువంటి కనిపించబోతున్నారు. దీన్ని ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ డే అని చెప్పి కూడా మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకాలం పాటు నానినటువంటి ఈ పొత్తుల వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ అయితే ఇవాళ పడేటువంటి అవకాశం ఉంది, శుభం కార్డు పడేటువంటి అవకాశం ఉంది. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, మనం రాబోయేటువంటి రోజుల్లో దుష్ట చతుష్టయంతో పాటు ఇండైరెక్ట్ గా ఒక జాతీయ పార్టీ తోటి, డైరెక్ట్ గా ఇంకో జాతీయ పార్టీ తోటి కూడా మనం ఫైట్ చేయాల్సి వస్తుందని చెప్పి కొత్త ప్రచారాన్ని అందుకున్నాడు. అంటే డైరెక్ట్ గానేమో బీజేపీ తోటి, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీతో కూడా మనం ఫైట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక యాంగిల్ చెప్తున్నారంటే క్లియర్ కట్ గా వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది. సో కాబట్టి ఫైనల్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రయోజనాలు అనే కాన్సెప్ట్లో ఆయన కూడా సక్సెస్ అయ్యారని చెప్పి మనం అనుకోవాలి. ఈ ఫైనల్ మొత్తం పొత్తు ఒక కొలిక్కి వచ్చినటువంటి క్రమంలో. ఓకే సార్, ఓకే.